కాసేపట్లో చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ, ముఖ్యమంత్రి నివాసంలో నటరాజన్ చంద్రశేఖర్ సమావేశం, అనంతరం సీఎంతో సిఐఐ ప్రతినిధుల బృందం భేటీ. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ, తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చ, రేపు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం. మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్పై విచారణకు ఆదేశం. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారని సిఐడికి ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని ఆట్యపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ కంప్లైంట్. అవకతవకలపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సిపికి సిఐడి ఏడీజీ ఆదేశం. కాసేపట్లో పోలీస్ విచారణకు హాజరు కానున్న జోగి రమేష్. సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడ్డ ఘటనలో ఎంక్వైరీ, నోటీసులు ఇచ్చిన తాడేపల్లి పోలీసులు. 2022లో వాడిన ఫోన్, ఆ రోజు తనతో పాటు వచ్చిన కార్ల నెంబర్లు తెలపాలని ఆదేశం. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల ప్రమాణం. ఇద్దరితోనూ ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాసేపట్లో గెజిట్ విడుదల. గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం. పసిపాప వైద్యం ఖరీదు 18 కోట్లు. పెద్ద మరివీడుకు చెందిన అక్షయ్కు అరుదైన వ్యాధి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు. సిరిసిల్ల జిల్లా ఆసిరెడ్డిపల్లెలో వీడిన కిడ్నాప్ మిస్టరీ. గంగరాజు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టేసి అడవిలో వదిలి వెళ్లారంటున్న బాధితుడు. హైడ్రామానా, నిజంగా జరిగిందా అన్నదానిపై పోలీసుల విచారణ. కరీంనగర్ జిల్లా వెల్దిలో దారుణం. కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన కొడుకులు. కొద్ది రోజులుగా బయటే ఉంటున్న మల్లమ్మ, తల్లి ఫిర్యాదుతో ఇద్దరు కొడుకులపై కేసు నమోదు. సంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో చిరుత భయం. పంట పొలాల్లో తిరుగుతోందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. పాదముద్రలు పరిశీలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని సమావేశం. పతకాలు సాధించిన క్రీడాకారులను సత్కరించిన మోడీ. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్న పీఎం. అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం. మహారాష్ట్ర షెడ్యూల్పై ఉత్కంఠ. ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ప్రయోగం సక్సెస్. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం. ఏడాది పాటు సేవలు అందించనున్న EOS-08. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 65,650, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,620, కిలో వెండి 89,000. నేడు తిరుమలలో రెండో రోజు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. రేపటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. నేడు, రేపు ఆర్జిత సేవల్ని రద్దు చేసిన టీటీడీ. దేవీ నామస్మరణతో మార్మోగిపోతున్న అమ్మవారి ఆలయాలు. మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక అలంకరణ. బిల్వపత్రాలతో అమ్మవారికి అర్చన.